హే గాయ్స్, మనమైతే ఈరోజు మన శ్రీకాళహస్తిలో ఉన్న జలవినాయక స్వామి ఆలయానికి వెళ్తున్నాం. మన శ్రీకాళహస్తి నైట్ వ్యూ అయితే అదిరిపోయిందనమాట. అలాగే మనం మాటల్లోనే జలవినాయక స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం. ఇదిగోండి మన జలవినాయక స్వామి ఆలయం. చూస్తున్నారుగా ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో. ఈ స్వామి వారికి జలవినాయక స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ స్వామి వారు నది నీటిని అదుపు చేస్తూ వరదలు ప్రళయాలు రానివ్వకుండా ఈ క్షేత్రాన్ని రక్షిస్తుంటాడని నమ్ముతారు. కాబట్టి ఈ స్వామి వారికి జలవినాయక స్వామి అనే పేరు వచ్చింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గాయస్, మన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న వెంటనే యాత్ర పూర్తవుతుంది అనుకుంటారు. కానీ శ్రీకాళహస్తీశ్వరుడితో పాటు జలవినాయకుడిని దర్శించుకుంటేనే ఈ యాత్ర సంపూర్ణమవుతుంది. ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారో కమెంట్ చేయండి గాయ్స్. మొత్తానికి దర్శనం ముగించుకొని ఇంటికైతే బయలుదేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.